హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళ కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో మనం ఉదయం పూట పిల్లలు నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల విషయాలు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా. సో అవన్నీ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మనం ఈ వీడియోస్ ద్వారా నేర్చుకుందాం. ఈరోజు వీడియోలో మనం బేసిక్గా ఉండే ఒక 20 ఇంగ్లీష్ సెంటెన్సెస్ పిల్లలకు సంబంధించినవి ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్, నిద్రలే బుజ్జి. పిల్లల్ని మనం నిద్ర లేపుతుంటాం కదా, నిద్రలే నాన్న అంటాం కదా, దాన్ని ఎలా అనాలి? వేకప్ డియర్. వేకప్ డియర్. వేకప్ అంటే నిద్రలే అని అర్థం. నెక్స్ట్, పళ్ళు తోముకో. సో బ్రష్ చేసుకోమని చెప్పడాన్ని మనం ఎలా చెప్తాం? బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. నెక్స్ట్, మొహం కడుక్కో. సో ఫేస్ వాష్ చేసుకోమండని ఎలా చెప్పాలి పిల్లలకి? వాష్ యువర్ ఫేస్. వాష్ యువర్ ఫేస్. నెక్స్ట్, స్నానం చెయ్యి. సో స్నానం చేయమండని ఎలా చెప్పాలి? టేక్ ఎ బాత్. టేక్ ఏ బాత్. బాత్ అంటే స్నానం చేయడం. నెక్స్ట్, బట్టలు వేసుకో అని చెప్పడానికి గెట్ డ్రెస్డ్. గెట్ డ్రెస్. డ్రెస్ అంటే బట్టలు వేసుకోమని చెప్పడం. నెక్స్ట్, జుట్టు దువ్వుకో లేదా తల దువ్వుకో అని చెప్పడానికి కాంబ్ యువర్ హెయిర్ అంటే సరిపోతుంది. కాంబ్ యువర్ హెయిర్ అంటే తల దువ్వుకో అని అర్థము, ప్లస్ జుట్టు దువ్వుకో అని కూడా అర్థం. నెక్స్ట్, నెమ్మదిగా తిను. సో పిల్లలు హడావిడిగా తింటున్నప్పుడు మనం నెమ్మదిగా తిను అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ. నెక్స్ట్, తినడం పూర్తి చెయ్యి లేదా పెట్టింది తినేసేయి అని చెప్పడానికి మనం ఎలా చెప్తామంటే ఫినిష్ యువర్ ఫుడ్. అంటే నీకు ప్లేట్లో పెట్టిన ఫుడ్ మొత్తం పూర్తిగా తినేయి. ఫినిష్ యువర్ ఫుడ్. నెక్స్ట్, నీళ్లు తాగు అని చెప్పడానికి డ్రింక్ వాటర్. డ్రింక్ వాటర్. నెక్స్ట్, బ్యాగ్ సర్దుకో. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దుకోమని చెప్తాం కదా, అది ప్యాక్ యువర్ బ్యాగ్. ప్యాక్ యువర్ బ్యాగ్ అని చెప్పాలి. నెక్స్ట్, నీ హోంవర్క్ చెయ్యి. సో వాళ్ళు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయమని చెప్తుంటాం కదా, అది ఇలా చెప్పాలి. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. డూ అంటే అర్థం చేయమని చెప్పడం. ఏదైనా పనిని చేయమండాన్ని మనం డూ అని అంటాం. నెక్స్ట్, బాగా రాయి లేదా నీట్గా రాయి అంటుంటాం కదా, దాన్ని ఎలా చెప్పాలంటే రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. నెక్స్ట్, జాగ్రత్తగా ఆడుకో. పిల్లలు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగులుతాయి కదా, అప్పుడు మనం ఏం చెప్తాము? జాగ్రత్తగా ఆడుకో అని చెప్తాం. సో అది ఎలా చెప్పాలి? ప్లే కేర్ఫుల్లీ. ప్లే కేర్ఫుల్లీ. కేర్ అంటే జాగ్రత్తగా. సో ఈ సందర్భంలో కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా ప్లే, ఆడుకోమని. నెక్స్ట్, కొట్టుకోకండి. సో పిల్లలు జనరల్గా ఆడుకునేటప్పుడు కానీ క్యాజువల్గా అలా కొట్టుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఏం చెప్తాము? డోంట్ ఫైట్. డోంట్ ఫైట్ అంటే కొట్టుకోవద్దు లేదా గొడవ పడకండి. నెక్స్ట్, నీ బొమ్మలని పంచుకో. సో పిల్లలకి బొమ్మలు ఇచ్చి సో మీ బొమ్మల్ని షేర్ చేసుకొని ఆడుకోండి అని చెప్తాం కదా, సో అది ఇలా సింపుల్గా చెప్పాలి. షేర్ యువర్ టాయ్స్. షేర్ యువర్ టాయ్స్. నెక్స్ట్, ధన్యవాదాలు చెప్పు. సో పిల్లలకి మనం థ్యాంక్స్ చెప్పడం నేర్పిస్తాం కదా, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడానికి మనం ఇలా చెప్పాలి. సే థ్యాంక్ యూ. సో పిల్లలకి ఎవరైనా ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా గిఫ్ట్ కానీ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్పమ్మా అంటాం కదా, సో దాన్ని ఇలా చెప్పాలి. సే థ్యాంక్ యూ. సే అంటే చెప్పడం. నెక్స్ట్, క్షమాపణ చెప్పు. సో పిల్లలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మనం ఏం చెప్తాము? సే సారీ అంటుంటాం కదా, దాన్ని మనం సే సారీ. క్షమాపణ చెప్పడం. సారీ అంటే క్షమాపణ, సే అంటే ఇందాక చెప్పాను కదా చెప్పడం. నెక్స్ట్, పెద్దలని గౌరవించు. సో పిల్లలకి మనం డిసిప్లిన్ మరియు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తాం కదా, అది ఇలా చెప్పాలి. రెస్పెక్ట్ ఎల్డర్స్. రెస్పెక్ట్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. నెక్స్ట్,
పడుకో. సో, పడుకో అంటే లేదా నిద్రపో. సో, వెళ్ళి పడుకో. ఇలాంటి వాటన్నిటికి మనం సింపుల్‌గా గో టు బెడ్ అంటాం. గో టు బెడ్ అంటే బెడ్ దగ్గరికి వెళ్ళమని కాదు అర్థం. గో టు బెడ్ అంటే జనరల్ సెన్స్‌లో అర్థం ఏంటంటే వెళ్ళి పడుకో. నెక్స్ట్ శుభరాత్రి. ఇది మీకు అందరికీ తెలిసిందే. సో, మనం పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు గుడ్ నైట్ అని చెప్తాం కదా! దీనికి పక్కన డియర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గుడ్ నైట్ డియర్ అంటే గుడ్ నైట్ తల్లి, గుడ్ నైట్ నాన్న అంటాం కదా! సో, అదనమాట దీని అర్థం. నెక్స్ట్ ఈరోజు క్లాస్‌లో మనం చాలా సింపుల్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో, నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇంకొన్ని మంచి సెంటెన్సెస్ అంటే ఇంకొంచెం కష్టంగా ఉండే సెంటెన్సెస్ కూడా పిల్లలతో ఉపయోగించేటివి మనం మన ఈ సీరీస్‌లో నేర్చుకుందాం. సో, మీకు గనుక ఈ సీరీస్ ఉపయోగపడినట్టు అనిపిస్తే ఈ సీరీస్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. సో, ఈ క్లాస్‌లో మీరు కొత్తగా నేర్చుకున్న సెంటెన్స్ ఏదైనా ఉంటే మీకు నచ్చిన సెంటెన్స్ లేదా మీరు నేర్చుకున్న సెంటెన్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. Thanks for watching. To support me, please do like and subscribe to my channel, Sai Chan Academy.